హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అసలు ఇక్కడ దోమలు ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టార్టింగ్లో 2 years బ్యాక్ ఒక్కసారి చూసిన, ఒక్క దోమని. మేబీ అన్ఫార్చునేట్లీ ఉంది కావచ్చు అనుకున్నా. నిన్ననైతే ఫుల్ అంటే నా అంత షిఫ్ట్స్లో పెట్టింది. ఏంది రావు, దుమ్ము లేదు, ఏం లేదు, ఎందుకు ఇట్లా అవుతుంది అని నేను అనుకున్నా. అది చలికాలం ఇంకా ఎట్లయితుంది అనుకున్న టైంలో వాడు ఇంకో లేకుండా వాడు కూడా ఇలా బాగా కొడుతున్నాయి దోమలు ఊరిని అని నేను అన్నమాట. మస్కిటో బస్ బాగా వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా అయింది అనేసరికి. అటు సైడ్ అయితే ఫుల్ ఉన్నాయి, కారణంగా ఉంది కదా. 4-9 ఇప్పుడు ఇది కూడా స్టార్ట్ అవుతారు ఇలా నేను అనుకున్నా. ఇక్కడ కూడా స్టార్ట్ అయింది దోమలు ఈగలు. ఇండియా లెక్క అయిపోతుంది ఇక్కడ ఒక. మళ్ళీ ఇక్కడ కూడా అట్లనే అయింది అనుకో, డెంగ్యూ మలేరియా కలర్స్ అంతగానే ఉండదు. కానీ ఇక్కడ ఎట్లా బతున్నాయి అవి నాకు అర్థమవుతుంది. అవి ఎట్లా వస్తున్నాయి, ఏ రకంగా వస్తున్నాయి అనేది అర్థమవుతుంది. 90% ఇక్కడ ఉన్న టెంపరేచర్కి అవి బతకడానికి ఛాన్సే లేదు. అది ఇంత దారుణంగా ఎట్లయినా అర్థమవుతుంది. అంటే కుట్టుడు అన్నట్టు ఏం అనిపించలేదు, కానీ కొంచెం చిటిచిలో పెట్టుకుంటూ అనిపించింది. అంత కుడితేనే అనిపించింది కదా. ఇక్కడ ఏం రకం ఎట్లా వచ్చినాయో, ఏ రకంగా బతున్నాయో అర్థమవుతలేదు. అది ప్రాబ్లం. షాక్ అయినా నేను. అదే నేను నాకంత శిక్ష పెడుతున్న వాళ్ళంతా మరి ఏమైంది బాబు అని అనుకుంటున్నా. వచ్చేటప్పుడు ఒకసారి డస్ట్ ఉంటుంది కదా, డస్ట్లో ఎత్తుంది. ఒకసారి చెట్ల పైన కొంచెం దుమ్ము ఉంటుంది, ఏమో అవ్వేదో పడ్డదేమో అందుకని నేను రోడ్డు మీద పోయేటప్పుడు వెహికల్స్ వస్తాయి. ఇక్కడ నష్టప్పుడు ఈ బ్యాక్ సైడ్ అంతా ఇదంతా అదే కదా. మేబీ ఇదేమో ఏం లేదు, కారణంగా అనుకున్నా. తర్వాత అర్థమైంది, వామ్మో ఇది ఒకటి స్టార్ట్ అయింది. నాకు భయం ఏంటంటే ఈ వీటితో, దోమలతో. ఇంటికాడ ఉన్నప్పుడు, ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఈ దోమలతోనే భయం. నేను ఎందుకు భయం అంటే, నాకు ఈ రక్త కణాలు తక్కువైనప్పుడు సుక్కలు అనిపించినాయి. అప్పుడు నేను వీటి వల్ల దోమలు ఈగలు చిరాకు ఉంటుంది, హెల్త్ అంతా నాశనం అవుతుంది. వామ్మో అది ఏమనంటే హాస్పిటల్ అంటే నాకు పెద్ద చిరాకు అసలు. వామ్మో అక్క 15-30 minutes కన్నా మించి ఉండడం నా వల్ల లేదు. సో అది నేను ప్రాబ్లం. అలాంటిది అందులో వెళ్ళడం అంటేనే ఒక రకంగా అనిపిస్తుంది. అందుకే ఇంత నీట్గా ఉంటే అంత బెటర్.